ప్రతి యుగం మారుతుంది. ప్రతి దేవుడు కనుమరుగవుతాడు. కానీ ఒక్క దేవుడు మాత్రం ఎప్పటికీ మనతో ఉన్నాడు. ఆయనే శ్రీ హనుమాన్. తరతరాలుగా ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. హనుమాన్జీ చిరంజీవి ఎందుకు? ఎందుకు ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకున్న వారికి భక్తి మరింత లోతుగా మారుతుంది. చిరంజీవి అంటే అనంతకాలం జీవించేవాడు అని కాదు. దేవతలు కూడా ఆ స్థితిలో ఉండరు. చిరంజీవి అంటే యుగయుగాల పాటు భక్తులకు సాక్షిగా రక్షకుడిగా ఉండేవాడు. పురాణాలలో చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమాన్, విభీషణ, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు. వీరిలో అత్యంత భక్తి శ్రేష్ఠుడు హనుమాన్జీ. రామాయణంలో యుద్ధం ముగిసిన తర్వాత రాముడు ఇలా అన్నాడు: హనుమ, నీలాంటి భక్తుడు నాకు కలవడం నా పుణ్యం. భవిష్యత్తు యుగాల్లో కూడా నువ్వు ఉండి నా నామాన్ని ప్రచారం చేయు. అదే సమయంలో దేవతలందరూ వచ్చి భగవంతు చిరంజీవి అని ఆశీర్వదించారు. రామభక్తులు ఉన్నంతకాలం హనుమాన్జీ కూడా ఉంటారు. హనుమాన్జీకి బలం ఆయన శరీరంలో కాదు, ఆయన భక్తిలో, నమ్రతలో, విశ్వాసంలో ఉంటుంది. ఆయన రాముడి సేవలో లీనమై తనలోని దేవత్వాన్ని దాటి రామనామంలో జీవించాడు. అందుకే ఆయన శక్తి శాశ్వతం. భగవంతుడు రాముడిగా, కృష్ణుడిగా అవతరించాడు. కానీ కలియుగంలో హనుమాన్జీ మాత్రమే సాక్షాత్కార రూపంలో ఉన్నారు. ప్రతి హనుమాన్ మందిరంలో ప్రాణం ఉన్నట్లే ఆ శక్తి ఉంటుంది. ఆయనకు నైవేద్యం పెట్టినప్పుడు, మంత్రం జపించినప్పుడు ఆ స్పందన మన మనసులో కనిపిస్తుంది. హనుమాన్జీ మనలో ఉండే భయాన్ని, అనుమానాన్ని తొలగిస్తాడు. భక్తులు పాడినప్పుడు ఆయన వింటారు. కన్నీరు పెట్టినప్పుడు ఆయన చుట్టూ ఉంటాడు. శ్రీరామ జయం అన్న మాటతో మనం ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. మన జీవితంలో భయం, నిరాశ, బలహీనత ఉన్నప్పుడు హనుమాన్ స్మరణే చాలు. హనుమాన్ చిరంజీవి కాబట్టి ఆయన శరీరంతో కాదు, ఆయన చూపించిన భక్తి చిరంజీవి. ఆయన రామనామం చిరంజీవి. మన హృదయంలో ఉన్న విశ్వాసం చిరంజీవి. భక్తి ఉన్న చోట హనుమాన్ ఎప్పుడూ ఉంటాడు. ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్.